ఓం అస్మద్గురుభ్యో నమః. లక్ష్మీనారసమారంభం నాథయామనమధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురుపరంపరం. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగం గురుం. సశంఖచక్రం సక్రీటకుండలం సపీతవస్త్రం సరసైర్హేషణం సహారవక్షస్థలశోభి కౌస్తుభం నమామి విష్ణుం సరసాచతుర్భుజం. ప్రియ భగవద్వందన నమస్కారం. ఈరోజు మనం విశ్వసహస్రనామం ఈ రెండవ శ్లోకం నామావళి స్తోత్రం అనుసంధానం చేసుకున్నాం. పూతాత్మా పరమాత్మా చ ముక్తానాం పరమాగతి అవ్యయ పురుష సాక్షి క్షేత్రజ్ఞోక్షర ఏవ చ. పదవ నామం నుంచి 9 నామాలు ఈ శ్లోకంలో ఉన్నాయి. 10వ నామం ఓం పూతాత్మ. ఓం పూతాత్మనే నమః. మాయచే కలుషితముగా శుద్ధమైన ఆత్మయే పూతాత్మ. మనస్సు బుద్ధి దేహం మాయచే కలుషితమవుతుంది. ఈ మూడింటికి అతీతమైన ఆత్మ ఎల్లప్పుడూ శుద్ధముగా భాసం శుద్ధాత్మ అయిన విష్ణువులకు నమస్కారం. 11వ నామం పరమాత్మ. ఓం పరమాత్మనే నమః. పరమపురుషుడైన భగవంతుడు భౌతికమైన ప్రకృతి నియమ నిబంధనలకు అతీతుడు. భౌతికమైన ప్రకృతి వేరు, పురుషుడు వేరు. భగవంతునికి ద్వారా భౌతిక ప్రకృతి చైతన్యమవుతున్నది. ఉపనిషత్తులు ఈ విషయాన్ని స్పష్టంగా చూస్తున్నారు. ఈ మహాపురుషుడు విష్ణువు అని విష్ణు పురాణం తెలియజేస్తుంది. పరమాత్మ స్వరూపమైన విష్ణువులకు నమస్కారం. తదుపరి నామం 12 ముక్తానాం పరమాగతి. ఓం ముక్తానాం పరమాగతే నమః. ముక్తిని పొందటంటే జీవుల యొక్క జీవన్ముక్తి అనగా మోహప్రాంతులను తప్పించుకొని బయటపడ్డ. దీన్నే మరలా జననము లేకుండా చేసుకుంటారు. విముక్తి లభించిన పిమ్మట తిరిగి జన్మనందుట అసంభవం. కృష్ణ భగవాన్ గీతలో పురుషోత్తమ ప్రాప్తి యోగంలో కుంతీ నందన చేరిన వారు తిరిగి జన్మించడం జరగదని తెలియజేశాను. ముక్తులను గ్రహించు విష్ణువులకు నమస్కారం. తదుపరిణామం 13 అవ్యయ. ఓం అవ్యయాయ నమః. వ్యయమనగా నాశనం అని అర్థం. మార్పు చెందు ప్రతి వస్తువు నాశనం పొందుతున్నది. మార్పు చెందనేది నాశనం లేనిది సచిదానందమైన పరబ్రహ్మం. ఈ పరబ్రహ్మని అజరుణ్ణి అమరుణ్ణి అవ్యయుణ్ణి ఉపనిషత్తులు వర్ణించున్నవి. అవ్యయుడైన విష్ణువులకు నమస్కారం. 14 తదుపరిణామం పురుష. ఓం పురుషాయ నమః. పురమనగా భానం లేక కోట. ఋషులు ఈ దేహం పురముగా అభివర్ణించున్నారు. దేహం అనే ఈ పురములకు 9 ద్వారములు. ఈ దేహము నుండి ఏలువాడు పురుషుడు లేక ఆత్మ. జీవుడు చేయని చర్యలకు దైహిక మానసిక బుద్ధి జన్మములు పురుషుడు లేక ఆత్మ కేవలం సాక్షిపూర్తిగా ఉంటున్నాడు. అట్టి పురుషునైన విష్ణువు నమస్కారం. తదుపరిణామం సాక్షి. సాక్షి. ఓం సాక్షినే నమః. సాక్షి సా ప్లస్ సాక్షి అనగా ప్రత్యక్షంగా చూసేవాడు లేక పరిశీలించేవాడు. జీవులలో చే కర్మలకు వారి వారి అనుభూతులకు సాక్షిగా వ్యవహరిస్తున్నది ఆత్మ. ఆత్మ వల్లే ప్రతి జీవుడు అనుభవ జ్ఞానం పొందగలుగుతున్నాడు. జీవుని యొక్క మనస్సు బుద్ధి ఇంద్రియాలను భాసం చేసేది ఆత్మ అయినప్పటికీ వాటి వల్ల ప్రభావితం కాకుండా కేవలం సాక్షిగా మాత్రమే నిలిచి వ్యవహరిస్తుంది. సాక్షిగా నిలిచే విష్ణువులకు నమస్కారం. తదుపరిణామం క్షేత్రజ్ఞ. ఓం 16 ఓం క్షేత్రజ్ఞాయ నమః. ఈ దేహం చేయు కర్మలు వాటి అనుభవములు క్షేత్రముగాను వాటిని తెలుసుకునేవాడు క్షేత్రజ్ఞుడిగా బ్రహ్మపురాణం వివరిస్తుంది. ఆత్మ ప్రకాశం వల్ల జీవునికి అనుభవ జ్ఞానం క్షేత్రజ్ఞానం కలుగుతుంది. క్షేత్రజ్ఞుడైన విష్ణువు నమస్కారం. తదుపరిణం 17 అక్షర. ఓం అక్షరాయ నమః. అక్షరం అనగా నాశనం లేదని అర్థం. దేశకాల పరిమితమైన అన్ని అక్షరములే. నాశనం కాని దేశకాలములకు అతీతమైనది. మానవ సంకల్పం వల్ల కానీ ప్రకృతి సంబంధం వల్ల కానీ నాశనం చెందినది అక్షరం. అగ్నిచే దహింపబడింది, గాలి ఎండకి వాడంది, నీటిలో తడిసి కుళ్ళిన సంపద అక్షరం. పరబ్రహ్మ స్వరూపం అక్షరం అని భగవద్గీత సాంఖ్యయోగం తెలియజేస్తుంది. అక్షరుడు అయిన విష్ణువుకు నమస్కారం. స్వస్తి. జయ శ్రీరామ్.